ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సచివాలయంలో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత సచివాలయంలోని తన ఛాంబర్ను పరిశీలించారు. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి మీదుగా సచివాలయానికి చేరుకునే మార్గం మొత్తం అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వెంకటాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్లో డిప్యూటీ సీఎం పవన్కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు అభిమానులు. ఆయన వచ్చే మార్గం మొత్తం పూలబాట పరిచారు. దారి పొడవునా రైతులు, కూటమి నేతలు, జన సైనికులు, వీర మహిళలు పూలు జల్లుతూ స్వాగతం పలికారు. కొందరు పవన్ వీరాభిమానులు పవన్ కోసం ప్రత్యేకంగా భారీ గజమాల సిద్ధం చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలై డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారి జూన్ 18న ఏపీ రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన ఛాంబర్ పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. 2017 తర్వాత పవన్ సచివాలయానికి రెండవసారి వెళ్లనున్నారు. నాడు ఉద్దానం సమస్యలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్నారు. రాష్ట్ర సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్ని పవన్ పరిశీలించనున్నారు. రేపు పంచాయతీరాజ్, గ్రామీణ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతకంటే ముందు పవన్ కళ్యాణ్కు Y+ కేటగిరీ ఎస్కాట్ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అలాగే బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించింది.